అంటే మనకేం సంబంధం లే, నొక్కకపోతే ఏమవుతుందిలే అనుకోవచ్చు. గంట నొక్కాలి. గంట నొక్కితేనే ఇక్కడ సాగరన్న ఏదైనా పోస్ట్ పెట్టిందనుకో మీకు టింగునని మోగుతుంది. ఏదైనా ఇక్కడ పోస్ట్ చేసిందనుకో మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అందుకనే మీరు ఆ గంటను కూడా నొక్కాలి. మనం రాష్ట్ర కేంద్రం నుంచి పంపించే పోస్టరు, కంటెంట్, అదే రకంగా వివిధ అంశాలకు సంబంధించి అన్ని అందులో పోస్ట్ చేస్తుంటాం. వంశీ గారు ఏం లాస్ట్ పోస్ట్ ఏముంది చెప్పండి అందులో. వెంకటేష్ గారు, పల్లప్ప వెంకటేష్ గారు, అందులో లాస్ట్ పోస్ట్ ఏముంది? కాదు, ఇప్పుడు జగన్ కనపడలేదు. ఓకే ఓకే, ఇప్పుడు జగన్ ఇప్పుడు కనిపించదు. ఇప్పుడు నేను ఒక పోస్ట్ చేశాను, అందుకనే దాన్ని ఫాలో కావాలి. అయితే నేను ఫాలో అయ్యాను కదా, ఇక మిగతా వాళ్ళు ఫాలో కాకపోతే ఏముంది, నేనైతే చాలే అనేది అనుకోవచ్చు. మీరేం చేయాలంటే దానికి లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు మీ ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఊరికి వెళ్తారు కదా, ఆ ఊర్లో కూడా ఈ స్మార్ట్ ఫోన్లు ఉంటాయి కదా, వాళ్ళందరితోటి ఫాలో నొక్కియాలి. ఇక్కడ ఉండే వాళ్ళు ఒక్కొక్కరు 100 మందితోటి ఫాలో నొక్కాలి ఈ డిసెంబర్ నాటికి. అందుకనే ఈ వాట్సాప్ ఛానల్ని విస్తృతంగా రైతాంగంలోకి తీసుకెళ్లే పని అనేది ఒకటి చేయాలి. రెండోది, ఈ వాట్సాప్ స్టేటస్ అనేది ఉంటుంది తెలుసా? వాట్సాప్ స్టేటస్ అనేది నేను ఇవాళ చాలా మంది చూసా. స్టేటస్ ఏం పెట్టారు ఏంటనే దాని గురించి చూస్తే, మన కార్యక్రమాలు జరుగుతుంటే ప్రతి టీచరు మాట్లాడిన తర్వాత ఒక పోస్టర్ తయారు చేసి పంపిస్తున్నాం. వాటన్నిటిని స్టేటస్ పెట్టుకోవచ్చు. ఎంతమంది స్టేటస్ పెట్టారు? చాలా తక్కువ మంది పెట్టారు. ఏం పెద్ద ఖర్చేం కాదు, డబ్బులేమో అడగదు, అది ఫ్రీనే. ఫ్రీనే ఫ్రీనే కాబట్టి మీరు స్టేటస్ అనేది అక్కడ పైన ఉంటుంది, మై స్టేటస్ అనేది ఉంటుంది. దాన్ని నొక్కితే మనం ఏ బొమ్మను తీసుకోవాలనో అది ఆ బొమ్మను తీసుకుంటే మన స్టేటస్ అందులో రావడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మనం జరిగే ఇక్కడ నుంచి పంపించే వాటన్నిటిని కూడా మీరు అప్పుడప్పుడు స్టేటస్గా పెట్టుకునే ప్రయత్నం అనేది చేయాలి. అంటే మన భావజాలం కిందికి వెళ్ళకుండా ఎవరు అడ్డుపడుతున్నారు? మనమే అడ్డుపడుతున్నాం. అంటే వాట్సాప్లో పెట్టుకోవడానికి ఉచితంగానే ఉంది, కానీ మనం గ్రూపుల్లో పోస్ట్ చేయట్లేదు, అదే రకంగా స్టేటస్ పెట్టుకోవట్లేదు, మన ఛానల్ ఉన్నా కూడా ఛానల్కు పంపించట్లేదు. అందుకనే మనం ఈ పని అనేది చేయాలి. ఇక చివరి అంశానికి సంబంధించి, వాట్సాప్లో చివరి అంశానికి సంబంధించి కొంతమంది ఏం చేస్తున్నారంటే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనగానే అవన్నీ తీసుకొచ్చి రైతు సంఘం గ్రూపుల్లో పెడుతున్నారు. మీరు ఎంత మునగాలు లీడర్ అయినా కూడా వాటన్నిటిని ఎట్టి పరిస్థితుల్లో రైతుల గ్రూపుల్లో పెట్టకండి దయచేసి. ఎందుకంటే ఈ వాట్సాప్ గ్రూపులలో సాధారణ రైతులు ఉంటారు. ఒకవేళ పార్టీ రైతుల యాక్టివిటీ చేసిందనుకోండి, అట్లాంటివి పెట్టండి, తప్పేం కాదు. కానీ మనమే పార్టీలో జరిగే కార్యక్రమాలను మనం ఎక్కడ పాల్గొంటే అక్కడ వాటన్నిటిని కూడా తీసుకొచ్చి రైతు సంఘం అన్ని గ్రూపుల్లో, స్టేట్ ప్రెసిడెంట్ సెక్రటరీ గ్రూపుల్లో, అదే రకంగా స్టేట్ కమిటీ గ్రూపుల్లో, స్టేట్ ఎక్స్టెండ్ కమిటీ గ్రూపుల్లో అన్నిట్లలో కూడా పోస్ట్ చేస్తే ఎక్కడ డిలీట్ చేసుకుంటూ కూర్చుంటాం మేము? ఆఫీస్ బేరాల్లో అన్నిట్లలో ఒక దాంట్లో ఉండేటోళ్ళు అందరిలో అన్నిట్లలో ఉంటారు. అన్ని ఎందుకు
మీరు అదేదో చేసే పని కింది స్థాయిలో మీరు గ్రామాల్లో మండలాల్లో అక్కడ చేసుకుంటే విస్తృతంగా ప్రచారం జరగడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఇక్కడ నుంచి ఏమైనా కీలకమైన సమాచారం పంపించేటప్పుడు అంటే ఊళ్ళల్లో అంటే ఒక పెంట కుప్ప మీద ఇంకో పెంట కుప్ప వేసినట్టు అది ఎక్కడో వెళ్ళిపోతుంది న్యూస్. మనం ఏదైనా ఇంపార్టెంట్ పంపించేది కిందికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి పార్టీ కార్యక్రమాలకు సంబంధించి అట్లా పోస్ట్ చేయకుండా ఉంటే బాగుంటుందనేది చెప్పదలిచాను. ఇక ఫేస్బుక్ సంబంధించి కామ్రేడ్స్, ఫేస్బుక్ ఇప్పటికే రాష్ట్ర కమిటీ పేజీ ఉంది. మీ అందరికీ లింక్ పంపించాను. ఆ పేజీ ద్వారా మీరందరూ లైక్ చేయాలి. కొంతమందికి లైక్ చేయమని అడుగుతుంది, లైక్ చేయాలి. కొంతమందికి ఫాలోయింగ్ అని అడుగుతుంది, ఫాలో కావాలి. అదే రకంగా ఫేస్బుక్లో మన స్టేట్ ఫేస్బుక్లో లైక్లు అనేటివి ఉండట్లే. ఇప్పుడు ఇక్కడ దాదాపు 120 మంది కార్యకర్తలం పాల్గొన్నాం. కనీసం లైక్ చేస్తే ఏం పోతుంది, ఉచితమే కదా. ఎందుకని లైక్ చేయమంటున్నాం? మీరు లైక్ చేస్తే మీ ఫ్రెండ్ లిస్ట్ ఉంటుంది కదా, మీకు 1000, 2000, 3000 మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా. మీరు ఒకసారి లైక్ చేస్తే మీ ఫ్రెండ్ సర్కిల్ అందరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఎడ్యుకేషన్ గారు మాట్లాడారు. ఆ మాట్లాడిన వీడియోను షేర్ చేయొచ్చు కదా. ఎవరి ఫేస్బుక్లలో షేర్ చేయలేం. ఒకరోజు ముందు మనం పోస్టర్ వేసాం. పోస్టర్లను ఎంతమంది షేర్ చేశారంటే ఇక్కడ రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు. ఎంతమంది షేర్ చేశారు ఆ పోస్టర్ను? రజిత, అదే రకంగా